Show Christ through lives. Let's show Christ through our own lives. టిపికల్ ప్యాసేజ్ ఈరోజు మనం చూడబోతున్నాము. వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్యాసేజెస్ ఇన్ ద బైబిల్. ఇందులోంచి రకరకాల దుర్బోధలు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. సో అయితే మనం ఎక్స్పోజిషన్ స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి, సిస్టమేటిక్గా వర్స్ బై వర్స్, లైన్ బై లైన్ వెళ్తున్నాం కాబట్టి ఐ థింక్ ప్రాపర్గా దాన్ని మనం అర్థం చేసుకోగలిగే కృప దేవుడు మనకి ఇస్తాడని నా నమ్మకం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం లాస్ట్ టైం కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడుకున్నాం. పర్టికులర్లీ ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడుకున్నాం. సమ్హౌ 3rd చాప్టర్ ఇవాళ కొంచెం ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. కానీ చేస్తే ఒక ఏమంటాము, ఆ థీమ్ కంప్లీట్ అవుతుంది అని. సో మనం మాట్లాడుకుంటున్న థీమ్ ఏంటంటే, 2వ అధ్యాయం లాస్ట్ పార్ట్ నుంచి మనం మాట్లాడుతున్న ఒక ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే, మీరు లోబడండి, మీరు ఓర్చుకోండి, మీరు సహించండి, బీ సబ్మిసివ్, బీ పేషెంట్, బీ హంబుల్. దీనికి మీరు కారణాలు చెప్పడానికి లేదు. యూ హ్యావ్ టు బీ సబ్మిసివ్. ఎక్కడి దాకా తీసుకువెళ్ళాడు అంటే, యేసుక్రీస్తు వారిని మనకు మాదిరిగా చూపించేదాకా తీసుకువెళ్ళాడు. అన్యాయంగా శ్రమ పడుతున్నారా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి అంటున్నాడు. మీరు తప్పు చేసి బాధలు పడితే అదేముంది, అది కామన్. మీరు మేలు చేసి బాధపడితే అది సిగ్నిఫికెంట్ అని చెప్తున్నాడు. దేవుడు దాన్ని మెచ్చుకుంటాడని చెప్తున్నాడు. దానికి మాదిరి యేసుక్రీస్తు వారే అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా తను ఏమీ చేయకపోయినా అన్యాయంగా శ్రమను అనుభవించి, బదులు దూషింపక, ఎవరిని ఒక మాట అనకుండా, అండ్ చాలా మౌనంగా దాన్ని భరించాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ పేషెన్స్, ఆ ఒబీడియన్స్, ఆ మీక్నెస్, ఆ ఎండూరెన్స్ మనకు కావాలి అని చెప్తున్నాడు. అది ఫ్యామిలీలో కూడా ప్రాక్టీస్ చేయండి అని ఈ 3వ అధ్యాయం ప్రారంభం నుంచి స్టార్ట్ చేశాడు. స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి కూడా చెప్తున్నాడు. దానికి కూడా మాదిరి యేసుక్రీస్తు వారే అని మనం చూసాం. అకారణంగా బాధలు పడుతున్నప్పుడు, నిందలు పడుతున్నప్పుడు, అన్యాయంగా శ్రమ పడుతున్నప్పుడు, మేలు చేసి కూడా నష్టపోయే సందర్భాలు వస్తే దేవుడు దాన్ని డీల్ చేస్తాడు. మీరు ముందు దాన్ని యాక్సెప్ట్ చేయండి, మీరు దానికి ముందు దేవునికి సబ్మిట్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఆ ట్రూత్ని మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నాడు అనమాట. 8వ వచనం, మీరందరూ ఏకమనస్కులై ఒకరు సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలిగి ఉండండి, కరుణా చిత్తులు, వినయ మనస్కులై ఉండండి. 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి. సో కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఈ మాటలు చాలాసార్లు మనం సమాజంలో మన ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటాము. నాకు ఒకసారి ఏమనిపిస్తుందంటే, ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు పై వచనాలన్నీ భార్యాభర్తల గురించి, ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడినప్పుడు ఈ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కూడా అప్లై అవుతుంది కదా. కుటుంబంలో నన్ను ఎవరైనా దూషిస్తే నేనేం చేయాలి? ఓర్చుకోవాలి అనే మాట సమాజంలో వ్యక్తులు దూషిస్తేనా, కుటుంబంలో వ్యక్తులు దూషించినా కూడానా? బట్ ఎక్కడైనా ఒకటే ప్రిన్సిపల్. సో పగ తీర్చుకోవటం, కష్టం పెట్టుకోవటం, ఒక కచ్చి తీర్చుకోవటం, సందర్భం వచ్చినప్పుడు దానికి రిటార్ట్ చేయటం, రివెంజ్ తీర్చుకోవటం, మనకు అవకాశం దొరికే టైం వరకు ఎదురు చూడటం, దెన్ అప్పుడు మన సంగతి ఏంటో చూపించటం, అది క్రిస్టియన్ స్పిరిట్ కాదు. మేలునకు మేలు, కీడునకు కూడా మేలే. దూషణకు ప్రతిగా మళ్ళీ మీరు దూషించద్దు, దూషణకు ప్రతిగా మీరు దీవించండి.
బైబిల్ ఒకటే ఈ మాట చెప్తుంది, యు బ్లెస్ యువర్ ఎనిమీస్, యు ప్రే ఫర్ యువర్ ఎనిమీస్. కొన్ని సందర్భాలు, ఒకటే అర సందర్భాలు నాకు బాగా గుర్తు. కొన్ని సిచ్యువేషన్ జరిగినప్పుడు, కొంతమంది విషయంలో మనకి చాలా కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మన లైఫ్ డిస్టర్బ్డ్గా అయిపోయినప్పుడు, నేను అలవాటు చేసుకున్నాను, ఐ షుడ్ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ మీద కోపం పెట్టుకోవటం కంటే మించి ఐ షుడ్ ప్రే ఫర్ దెమ్. చాలా చాలా పరిష్కారం ఉంది అందులో, అందులో హీలింగ్ ఉంది. మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళని, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేస్తే ముందు మీరు స్వస్థపడతారు, మీ లోపల మీ హృదయం సెట్ అవుతుంది, ముందు మీరు బాగుపడతారు. వాళ్ళని ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు. రివెంజ్ తీర్చుకోవటం మన పని కాదు, అది యెహోవాకు అప్పచెప్పాలని బైబిల్ చెప్తుంది. ఆయన వాళ్ళ విషయంలో ఏం చేస్తాడని కూడా మనకు అనవసరం. మనకు నచ్చినట్టుగా పగ తీర్చుకోమని, అసలు ప్రతీకారం అనే కాన్సెప్ట్ మనకు వద్దు. వీ షుడ్ ఫర్గివ్ అండ్ వీ షుడ్ బ్లెస్ దెమ్. ఆశలు దీవించమంటున్నాడు, మీరు దీవించండి. తర్వాత 10, 11, 12 వచనాల్లో అవే మాటలు చెప్తున్నాడు. 10, 11, 12 వచనాలు సమ్మరీ నేను బ్రీఫ్గా సినాప్సిస్ ఇస్తున్నాను. ఎవరు ఎటువంటి వాళ్ళో దేవునికి తెలుసు. నీతిమంతులు ఎవరు దేవుడు తెలుసు, దౌర్జన్యపరులు ఎవరు దేవుడు తెలుసు, కపటపు మాటలు ఉన్న వాళ్ళు ఎవరు దేవునికి తెలుసు, హంబులుగా మాట్లాడే వాళ్ళు ఎవరు దేవునికి తెలుసు, ఎవరు తనకి ఎదురు తిరుగుతారో దేవునికి తెలుసు, ఎవరు తనకు లోబడతారో దేవునికి తెలుసు. మనకు తెలుసు, ఇదే పేతురు 5వ అధ్యాయంలో అన్నాడు, దయగలిగే వారిపై దయ చూపిస్తాడు, కఠినుల ఎడల ఆయన కఠినంగానే ఉంటాడు. యాజ్ వీఆర్ సో హీఈస్. కాబట్టి మీరు సరెండర్ అవ్వండి, మీరు లోబడండి, అండ్ సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ అని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు, మీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు, ఆయన చెవులు మీ ప్రేయర్స్ వింటున్నాడు, ఆయన మీ వైపే చూస్తున్నాడు. కీడు చేసే వాళ్ళ విషయంలో ఆయన ఎలా ఉంటాడో చెప్తున్నాడు. మేలు చేయండి, కీడు చేసే వాళ్ళ విషయంలో ఆయన పర్టికులర్గా పనిగట్టుకొని చూస్తున్నాడు. బీ కేర్ఫుల్ అని చెప్తున్నాడు. 11వ వచనంలో కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. సమాధానాన్ని వెంటాడాలి అంటే దాన్ని ఫాలో అవ్వండి, దాన్ని వెంటపడండి. అది మీకు రావాలి అంటే ఆ సమాధానం కోసం మీరు ఎంత ప్రయత్నిస్తారో అంత ప్రయత్నించండి. మనసులో ఏదేదో కోపం పెట్టేసుకోవద్దు, దాన్ని వదిలేసేయండి. పీస్ కావాలి, మనకి సమాధానం కావాలి, సఖ్యత కావాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎదుటి వారిని గెలుచుకోవటం సాధ్యమే అని మాట్లాడుతున్నాడు. సో మళ్ళీ బ్యాక్ టు సఫరింగ్కి వస్తున్నాడు. 2వ అధ్యాయంలో మాట్లాడిన టాపిక్ మళ్ళీ తీసుకొస్తున్నాడు. మధ్యలో ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడాడు, మళ్ళీ సేమ్ టాపిక్. మీరు నష్టపోతున్నారా, యాక్సెప్ట్ చేయండి, దేవుడే దానికి ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని చెప్తున్నాడు. 13వ వచనంలో చెప్తున్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, నార్మల్ ప్రిన్సిపల్, జనరల్గా చూడండి, మీరు నిజంగా మంచి వాళ్ళైతే, మంచి పనులు చేయటంలో మీకు ఆసక్తి ఉంటే, జనరల్ సెన్స్ మీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా వాళ్ళు మీకేం చేయరు, వాళ్ళు మీతో మంచిగానే ఉంటారు. చాలాసార్లు మీకు ఇతరులతో మీకు ఎందుకు రిలేషన్స్లో ఇబ్బందులు వస్తున్నాయంటే మీరు సరిగా ఉండట్లేదు, వాళ్ళతో సరిగా ఉండటం మీకు రావటం లేదు. జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే మీరు మంచిగా ఉంటే అందరూ మీతో మంచిగా ఉంటారు. ఇట్స్ ఎ జనరల్ ప్రిన్సిపల్. మీకు ఎవరు ఇబ్బంది పెట్టరు. ఇది నేను పర్సనల్గా అనుభవించాను. నేను జాబ్ చేస్తున్నప్పుడు, లేకపోతే నా ఫ్రెండ్స్ విషయంలో, నా నైబర్స్ విషయంలో, మనం మంచిగా ఉన్నంత కాలం వాళ్ళు మనతో మంచిగా ఉంటారు, వాళ్ళు గౌరవంగా ఉంటారు. సో నా దగ్గరే ఉంది తేడా అని నాకు అర్థమయ్యింది చాలా సందర్భాల్లో. సో మనం మంచిగా ఉండాలి, మనం సరిగా వ్యవహారాలు ఎలా మెయింటైన్ చేయాలో, ఎలా రిలేషన్స్ గౌరవంగా నడుపుకోవాలో మనకు తెలియాలి. మీరు మంచి విషయాలు ఆసక్తి గలవారైతే మీకు ఎవరు హాని చేయరు. అయినా కూడా ఎక్సెప్షనల్ కేసెస్లో, అన్నిసార్లు కాకపోయినా కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసాన్ని బట్టి, మీ భక్తిని బట్టి, మీరు నీతిగా యథార్థంగా ఉండాలనుకునే ఆసక్తిని బట్టి కొంతమందికి అది కష్టం అవ్వచ్చు. సమ్టైమ్స్ ఈ లోకం మనకి ఆపోజిట్గా వస్తుంది. ఒకవేళ మీరు నీతి నిమిత్తం శ్రమ పడితే, సో మళ్ళీ సేమ్ 2వ అధ్యాయంలో చెప్పిన టాపిక్కే, మీరు ఒక తప్పు చేస్తే దెబ్బలు తింటే అది కామన్. మీరు ఏ తప్పు చేయకుండా శిక్ష అనిపించాల్సి వస్తే అది ఎక్సెప్షనల్, అది దేవుడు పట్టించుకుంటాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు.
నీతి విషయం గనక మీరు శ్రమ పడితే మీరు ధన్యులే. మీరు ఏ తప్పు చేయకుండా అన్యాయంగా, మీ వైపు తప్పేం లేదు, అవతల వాళ్ళదే తప్పు, కానీ మీరు సఫర్ అవుతున్నారు. వెన్ యూ సఫర్ అన్జస్ట్లీ యు ఆర్ బ్లెస్డ్ అన్నాడు. మీరు ధన్యులు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పర్టికులర్గా పట్టించుకుంటాడు. బికాస్ తప్పు చేస్తే తప్పు చేశాడు, సో కాన్సిక్వెన్స్ వచ్చింది అనుకుంటాం. ఏ తప్పు చేయలేదు కానీ సఫర్ అవుతున్నాడు అన్నప్పుడు మనల్ని దేవుడు నోట్ చేసుకుంటాడు. వీటి సంగతి ఏంటి పరిస్థితి అని దేవుడు చూస్తాడు. సో మీరు ధన్యులు. అయితే ఒక ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. మీరు అన్యాయంగా శ్రమ పడుతున్నారా? టేక్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్, కౌంట్ ఇట్ యాజ్ యువర్ ప్రివిలేజ్. బట్ రిమెంబర్, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. గుర్తుపెట్టుకోండి, లోకం మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసినప్పుడు, లోకం మీకు ప్రతికూలంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు భయపడద్దు. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. వాళ్ళు మిమ్మల్ని థ్రెట్ చేస్తున్నారా? వాళ్ళు మిమ్మల్ని వార్న్ చేస్తున్నారా? వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్గా పానిక్ అయిపోయేలాగా కలవరపెట్టి బెదిరించేస్తున్నారా? భయపడద్దు. బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. సఫర్ అవుతున్న వాళ్ళకి దేవుడు ఇస్తున్న గొప్ప ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు భయపడద్దు, మీరు ధైర్యం తెచ్చుకోండి. వాళ్ళు బెదిరించేలాగే ప్రయత్నిస్తారు, వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తారు, వాళ్ళు మిమ్మల్ని అణగదొక్కాలని చూస్తారు. వాళ్ళ బెదిరింపులకు మీరు భయపడద్దు, మీరు కలవరపడద్దు. మరేం చేయాలి? ఎవరైనా మనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఏం చేయాలి? పైన ప్రిన్సిపల్స్ కొంచెం సైలెంట్గా ఓర్చుకోండి, దేవుడికి సబ్మిట్ చేసుకోండి, పగ తీర్చుకోవాలని చూడొద్దు, కుదిరితే బ్లెస్ చేయండి. సో యేసుక్రీస్తు వారి మాదిరిని మీరు అనుసరించండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారే ప్రవర్తించండి. ఇక్కడ కొన్ని సంగతులు ఉన్నాయి. నేను కొంచెం ఈజీగా ఉండటానికి మనకి టైం కలిసి వస్తుంది కాబట్టి కొంచెం నేను దాన్ని పిక్ చేసుకొని చదువుతాను. యా, ఇక్కడ నేను ఈ వచనం కొంచెం పెద్దగా ఉంది, అంటే 16 వచనం కొంచెం లాంగ్గా ఉంది. 15, 16 కలిసి ఉన్నాయి. సో నేను కొంచెం ఆ వచనం చివరికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాను. ఒకటి భయపడద్దు. 2, మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించండి. 1, భయపడద్దు, కలవరపడద్దు, దేవుడు తోడుగా ఉంటాడు. 2, మీరు భయపడకుండా ఉండాలి అని అంటే మీ హృదయంలో యేసుక్రీస్తు వారిని ప్రభువుగా పెట్టుకోండి. వెన్ యూ ఒబే క్రైస్ట్, వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు క్రైస్ట్, యేసుక్రీస్తు అనే ఒక ప్రభువు, రాజు, ఆయన గవర్నమెంట్ కిందకి, ఆయన ఆధీనంలోనికి, ఆయన అదుపులోకి నువ్వు వెళ్ళిపోతే నువ్వెవరికి భయపడవు. సో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. వెయిట్ ఫర్ యువర్ టైం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు పర్సనల్గా అనుభవం ఉంది, ఇది నేను అనుభవించాను. ఇది మీ మీద ఎవరైనా అన్యాయంగా నింద వేస్తే మీరు దేవునికి సరెండర్ అయిపోయి రిటార్ట్ చేయకుండా మీరు లోబడండి. బీ సైలెంట్, బీ సబ్మిసివ్. యేసుక్రీస్తు వారికి మీరు లోబడండి. యేసుక్రీస్తు వారిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీరు ఏమనాలి, వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్కి, వాళ్ళ చర్యలకు మీరు కంగారు పడద్దు. 2, ఎప్పుడైతే మీరు ప్రభువుకు సమర్పించుకుంటారో గాడ్ విల్ విండికేట్. మీరు ఎక్కడ దూషించబడ్డారు, నిందించబడ్డారు, దుర్మార్గులని చెప్పారు, అక్కడే మీ మీద అపనింద వేసిన వాళ్ళు సిగ్గుపడతారు. అంటే దేవుడు విండికేట్ చేస్తాడు, వీళ్ళు అన్నారు అది అబద్ధం, అతను అలాంటి వాడు కాదు అని ప్రూవ్ చేసుకునే సందర్భాలు, నిలబెట్టే సందర్భాలు. వాళ్ళు తొందరపడి మేము మిమ్మల్ని అన్నామండి అని పైకి అనకపోయినా వాళ్ళు సిగ్గుపడేలా దేవుడు చేస్తాడు. గాడ్ విల్ విండికేట్.
సో మీరు రియాక్ట్ అయ్యి మీరు చేసుకోవద్దు. గాడ్ విల్ విండికేట్. నాకు ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్లో బాగా ఉపయోగపడింది. దీనబంధు గారని మచిలీపట్నంలో నోబుల్ కాలేజ్ లెక్చరర్గా చేశారు. వరల్డ్ విజన్కి నాయకుడిగా ఉన్నాడు. చాలా ప్రాజెక్ట్స్ ఆయన టేక్ ఓవర్ చేశారు అప్పట్లో. ఒకసారి మాకు ఒక యూత్ రిట్రీట్లో చెప్తే ఆయన ఈ మాట అన్నాడు, ఎవరైనా మీ మీద బురద వేస్తే వెంటనే రియాక్ట్ అవ్వద్దు, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వద్దు. ఆ బురదను, ఆ తడి బురదను వెట్గా ఉన్నప్పుడు ఆ షర్ట్ మీద పులిమేసుకుంటే నేను చేయలేదు ఎట్లే అని ఆ ఆ వెట్ బురద మరకలు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాం, షర్ట్ అంతా పూసేసుకుంటున్నాం. ఆయన ఏమంటారంటే నువ్వు రియాక్ట్ అవ్వద్దు, యూ జస్ట్ వెయిట్. పడిందా అలా ఉంచు, దాన్ని ముట్టుకోవద్దు, రియాక్ట్ అవ్వద్దు, వెయిట్ చేయి. ఈ బురద కొంతకాలానికి లేదా కొంతసేపటికి ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఆ పొడి రాల్చేసుకొని తర్వాత వాష్ చేసుకుంటే అసలు బురద కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. డోంట్ రియాక్ట్, డోంట్ ఓవర్ రియాక్ట్, యు సబ్మిట్ టు క్రైస్ట్. యేసుక్రీస్తుని మీ ప్రభువుగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి, అండ్ హీ విల్ విండికేట్ యు. ఆయన మిమ్మల్ని నిలబెడతాడు, మిమ్మల్ని రుజువు చేస్తాడు, మీరు అలాంటి వాడు కాదు అని కనపరుచుకునే అవకాశం ఇస్తాడు. మూడోది ఏంటంటే, నిర్మలమైన మనస్సాక్షితో మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మాట్లాడండి. నేను కలుపుతున్నాను, మీలో ఉన్న నిరీక్షణ గూర్చి సమాధానం చెప్పండి. అంటే ఆ వచనంలో ఉన్న 2 కీవర్డ్స్ ని పిక్ చేసుకున్నాను. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి సమాధానం చెప్పండి. ఏం మాట్లాడాలి మీరు అంటే, నాకు ఇది బాగా సర్ప్రైజింగ్ అనిపించిన మాట. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం మీరు మనసు పెట్టండి. లోకం మిమ్మల్ని బెదిరిస్తుందా? మీరు భయపడద్దు, యేసుక్రీస్తు వారికి సబ్మిట్ చేసుకోండి. ఆయన మిమ్మల్ని నిలబెడతాడు, ఆయన మీరేంటో ప్రూవ్ చేస్తాడు, విండికేట్ చేస్తాడు. మీరేం చేస్తారంటే, మీలో ఉన్న నిరీక్షణను గురించి మాట్లాడండి. కొంతమంది మిమ్మల్ని ప్రశ్నలు వేస్తారు. ఎవరు ప్రశ్నలు వేస్తారంటే, మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి. ఎవరు అడుగుతారో, ఎవరైనా అడగచ్చు మనల్ని. వీ హ్యావ్ టు ఫేస్ మెనీ పీపుల్. ఆయా సందర్భాల్లో సంబడి విల్ ఆస్క్ యూ, ఎందుకు ఇట్లా నువ్వు ఓర్చుకుంటున్నావు, వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు, నువ్వేం అనవేంటి, లాభం లేదు, మనం ఏదైనా అనకపోతే వాళ్ళు ఇంకా చెలరైపోతారు, కంట్రోల్ చేయాలి అని కొంతమంది అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ మాట్లాడిన సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండాలి. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే, పర్సిక్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు, అన్యాయంగా బలైపోయిన పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. డెస్పరేట్ కండిషన్లో నువ్వు భయపడకుండా ధైర్యం తెచ్చుకొని నువ్వు ఏం చేయాలంటే, దేవుడికి సరెండర్ అయిపో. ఎందుకు ఇట్లా, ఏం అనవేంటి, ఏం చేయవేంటి, ఏం రియాక్ట్ అవ్వేంటి, ఎందుకు ఇట్లా వచ్చుకుంటున్నావు, లేకపోతే ఎందుకు బాధలు పడుతున్నావు, ఏంటి నీకు ప్రాబ్లమ్స్ అన్యాయంగా అని లోకం నేను క్వశ్చన్ చేస్తుంది. చూడండి, లోకమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుద్ది అన్యాయంగా. మళ్ళీ లోకం ఏమంటుందంటే, ఇంత అన్యాయంగా బలవుతున్నావు కదా, మీ దేవుడు నీకేం చేశాడని క్వశ్చన్స్ కూడా వాళ్ళే వేస్తారు, సహజం. కానీ బీ రెడీ టు గివ్ ద ఆన్సర్. ఇది నాకు సర్ప్రైజ్. చాలాసార్లు ఈ వచనాన్ని అపాలజెటిక్స్కి వాడతారు. నేను కాదని అంటలేదు. ఇంకొంచెం నాకు బెటర్ సిచ్యువేషన్ నాకేమనిపిస్తుందంటే, మీ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని డెస్పరేట్ కండిషన్స్లో ఏంటి నువ్వు దేవుడు నమ్ముకున్నావు, మరి నీకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావు, అన్యాయంగా సఫర్ అవుతున్నావు అని ఎవరైనా అడిగితే ఒకవేళ, లేదా మీలో ఉన్న నిరీక్షణ గురించి క్వశ్చన్స్ అడిగితే, వై ఆల్ దిస్, నువ్వు ఎందుకు సఫర్ అవుతున్నావు, ఏంటి నీ విశ్వాసం, నువ్వు ఈ దేవుడిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు, ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు యు బీ రెడీ టు గివ్ ద ఆన్సర్. సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఏంటి సమాధానం అంటే, మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగుతారట వాళ్ళు. ఏంటి నీ హోపు, ఎందుకు భరిస్తున్నావు, ఎందుకు ఈ మౌనంగా ప్రేయర్స్ చేసుకుంటున్నావు, ఎందుకు నువ్వు రిటార్ట్ చేయట్లేదు, ఎందుకు నువ్వు రివర్స్ అవ్వట్లేదు, ఎందుకు నువ్వు ఓర్చుకుంటున్నావు. If somebody asks you, you share your hope with them.
ఏంటి అసలు నీ ఫెయిత్ ఏంటి, నీ హోప్ ఏంటి, అసలు నీ నిరీక్షణ ఏంటి, ఏంటి నీకు ఈ ధైర్యం? లేకపోతే ఎందుకు ఇట్లా ఓర్చుకుంటున్నావు? నువ్వు ఇంత మొండిగా ఎలా ఉంటున్నావు, ఎలా భరిస్తున్నావు అన్నప్పుడు నీ నిరీక్షణను గుర్చిన ఆన్సర్ చెప్పు. లివింగ్ హోప్, సజీవమైన నిరీక్షణ. దట్ గాడ్ ఈజ్ మై హోప్. నేను దేవుడి మీద పెట్టుకున్న నా నిరీక్షణ, ఇట్స్ నాట్ ఎ డెడ్ హోప్, ఇట్స్ నాట్ ఎ హోప్లెస్ హోప్, ఇట్స్ ఎ లివింగ్ హోప్. నేను ఎవరి మీద పెట్టుకున్నాను హోప్? దేవుడి మీద పెట్టుకున్నాను, నిత్యుడైన దేవుడి మీద పెట్టుకున్నాను. శ్రమలు అనుభవించిన యేసుక్రీస్తు వారి మీద నా నిరీక్షణ. నా శ్రమలు ఆయనకు తెలుసు. చనిపోయి పాతిపెట్టబడిన యేసుక్రీస్తు వారి మీద నా నిరీక్షణ. మరణం ఏంటో ఆయనకు తెలుసు. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి మీద నా నిరీక్షణ. మరణాన్ని జయించి తిరిగి లేవటం ఆయనకు తెలుసు. రేపు నన్ను కూడా మరణం నుంచి విడిపించి పైకి లేపుతాడని ఒక నిరీక్షణ నాకుంది. తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడైన ఆ దేవుని కుమారుడు నా నిరీక్షణ. ఆయన సజీవుడిగా నిత్యత్వం అంతా సింహాసనాసీనుడై పరలోకంలో పరిపాలిస్తూ ఉంటాడు సమస్త విశ్వాన్ని. నేను కూడా నిత్య జీవాన్ని పొంది శాశ్వత కాలం జీవిస్తానే ఉంటాను. మై సేవియర్ లివ్స్ ఫర్ ఎవర్, దేర్ ఫోర్ ఐ టు విల్ లివ్ ఫర్ ఎవర్. నా రక్షకుడు సజీవుడు, నిత్యం జీవిస్తానే ఉంటాడు. నేను ఆయన మీద విశ్వాసం ఉంచాను కాబట్టి నేను కూడా ఎప్పటికీ సజీవంగానే నివసిస్తానే ఉంటాను, జీవిస్తానే ఉంటాను. దట్స్ అవర్ హోప్, దట్స్ అవర్ హోప్. తాత్కాలికమైన భౌతిక శ్రమల గురించి మనం మాట్లాడట్లేదు. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళి మన ఇటర్నల్ హోప్ ఏంటో మాట్లాడుతున్నాం. షేర్ యువర్ హోప్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకు ఇలా సఫర్ అవుతున్నారు సిస్టర్ అని అంటే, ఏంటో సిస్టర్ నాకు అదే అనిపిస్తుంది అనమాకండి. వాళ్ళు సింపతి చూపించగానే కరిగిపోయి నేను కూడా అలాగే అనుకున్నాను సిస్టర్, మరి ఏంటో నాకు ఈ బాధలు అనమాకండి. సిస్టర్, ఈ బాధలు 4 రోజులే, కొంతకాలమే. వన్ డే ఐ సీ మై సేవియర్. వన్ డే ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఒకరోజు నాకు విడుదల వస్తుంది, వీటన్నిటి నుంచి నేను బయటపడతాను. ఒకరోజు నాకు ఈ విముక్తి కలుగుతుంది. ఒకరోజు ఈ సిచ్యువేషన్స్ ఏమీ ఉండవు నాకు. ఒకరోజు దేవుడు నన్ను నిలబెట్టి చూపిస్తాడు నేనేంటో. దెన్ ఐ విల్ స్పీక్. కాబట్టి హోప్ ఇంపార్టెంట్ ఇక్కడ. 2 విషయాలు మై డియర్ ఫ్రెండ్స్. హోప్ ఉన్నవాడు పరిస్థితులను ఓర్చుకుంటానికి, హోప్ లేనివాడు పరిస్థితులను ఓర్చుకోవటానికి తేడా ఉంది. హోప్ ఉన్నవాడు పరిస్థితులను చాలా జాగ్రత్తగా ఓర్చుకొని దాన్ని అధిగమిస్తాడు. ఒకరోజు అందరికీ జవాబు చెప్పగలిగే స్థితిలోకి వస్తాడు. హోప్ లేనివాడు దేనికోసం భరించాలి, ఎవరి కోసం భరించాలి, ఆ భరించడం వల్ల ఏం ఫలితం వస్తుంది, దానివల్ల ఏంటి పర్పస్ ఏంటి, ఏమీ తెలీదు. ఒక ఫ్రస్ట్రేషన్కి, ఒక డిప్రెషన్కి గురవుతాడు. యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచిన వారు శ్రమలను ఎదుర్కొనే పద్ధతి వేరుగా ఉంటుంది. యేసుక్రీస్తు వారిలో విశ్వాసం లేని వ్యక్తి ఆ శ్రమలను భరించడంలో పద్ధతి వేరేగా ఉంటుంది. అందుకని మీరు చూడండి, విశ్వాసులు శ్రమల్లో ఇంకా దృఢపడుతున్నారు, ప్రభువుకు దగ్గరగా వస్తున్నారు. నాకు తెలిసి నేను ఇన్ని సంవత్సరాల్లో సంఘ చరిత్రలో కానీ, నేను కళ్ళారా చూసిన వ్యక్తుల్లో కానీ, తమ శ్రమానుభవాల్లో దేవుని విడిచిపెట్టిన క్రైస్తవులు నేను చూడలేదు. True believers. But there are some people who left Christ because they never believed in him. వాళ్ళు ఏదో కడుపు నొప్పి తగ్గుద్దనో, ఉద్యోగాలు వస్తాయనో, పెళ్లిళ్ళు అవుతాయనో, వ్యాపారాలు బాగుంటాయని వచ్చిన వాళ్ళు, కలిసి రానప్పుడు వెళ్ళిపోయి ఇంకో చోట కలిసి వస్తాం అనుకున్న వాళ్ళు వేరు. యేసుక్రీస్తు అనే ఒక నిజమైన దేవుని కలుసుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితాలు ఎన్ని విషాదాలు జరిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత నష్టాలు జరిగినా, స్టిల్ నాకు ఈయనే కావాలి. ఏమొచ్చింది నీకు ఆయన నమ్ముకుంటూ వల్ల? ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని అన్నారట. ఆయన పేరు ఇప్పుడు మర్చిపోతాను. ఒక గతంలో కూడా నేను మీకు చెప్పినట్టున్నాను, ఒక ఇంగ్లీష్ ఆథర్. తన పిల్లలు చనిపోయారు, తన బిజినెస్ లో లాస్ వచ్చింది, ఓడ ప్రయాణంలో తన ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, తన బిడ్డలందరూ చనిపోయారు, తన వీధుల పాలైపోయాడు. తన భార్య ఒకతే మిగిలింది. తన భార్య టెలిగ్రామ్ ఇచ్చిందట, ఏమని, సర్వైవ్డ్ అలోన్, అట్లా అర్థం ఇచ్చి, అంటే నేను ఒక్కదాన్నే బతికాను అన్నట్లుగా, అంటే మిగిలిన పిల్లలందరూ చనిపోయారని. అప్పటికే ఆర్థికంగా దివాలా తీశాడు, వీధుల పాలైపోయాడు, చేతిలో చిల్లిగా అవ్వలేదు,
బాగా నష్టాల్లో కూరుకుపోయాడు, అప్పుల పాలైపోయాడు. ఈ టైంలో మళ్ళీ ఇంట్లో మరణాలు, పిల్లలు చనిపోయారు, భార్య ఒకతే మిగిలింది. నేను బయలుదేరి వస్తున్నా అన్నాడట. షిప్ ఎక్కాడు. షిప్ దిగ్గానే భార్య కనపడుతుంది. చూడగానే ఏడ్ చేస్తుంది. ఏమండి, మన పిల్లలు చచ్చిపోయారు, మనకి పిల్లలే లేరు ఇక. ఆ మనం ఎట్లా, ఏంటి, మనకేంటి బాధలు ఆలోచించుకున్నాడట. షిప్ లో కూర్చొని ఒక పాట రాశాడట. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. అన్ని పోయినాయి. తుఫాన్ లాంటి సిచ్యువేషన్స్ లైఫ్ లో వచ్చినాయి. అపవాది ఊరిమినట్టుగా ఒక్కొక్కరు తీసుకెళ్ళిపోయాడు. డబ్బులు లాగేసుకున్నాడు, అయిన వాళ్ళని లాగేసుకున్నాడు. నాకేం మిగలేదు. ఐఎమ్ ఆల్ అలోన్. నా భార్య ఒకతే మిగిలింది. ఇంకా నాకు లైఫ్ ఏ కనపట్లేదు. ఏంటి నా పరిస్థితి అంటే, ఏం పర్లేదు. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. నా 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 ఆత్మ బాగుంది, ఏం పర్లే, నేను లోపల బాగున్నాను. అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, పరిస్థితులు, స్నేహాలు సరిగా లేకపోయినా, మనుషులు సరిగా లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, బ్రతకడానికి ఉద్యోగం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, భౌతికంగా నాకు ఏమి పరిస్థితులు బాగాలేకపోయినా, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఎవరు అనగలరు అలాగా? ఎవరు అనగలరు? ఆ సజీవ నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అనగలరు. మిగిలిన వాళ్ళు అనలేరు. దోస్ హూ హ్యావ్ దట్ లివింగ్ హోప్, they strongly, they easily face the sufferings. ఆ నిరీక్షణ లేని వాళ్ళు, యేసుక్రీస్తు అనే ఆ రక్షకుడితో అవినాభావ వ్యక్తిగత సంబంధం లేని వాళ్ళు ఈ శ్రమలను వేరేలాగా చూస్తారు. అందుకే చూడండి, కొంతమంది శ్రమల్లో మరింత విశ్వాసంలో ఎదుగుతారు, మరింత పరిపూర్ణులుగా, మరింత మెచ్యూర్డ్గా తయారవుతారు. కొంతమంది ఈ శ్రమల్లో వెనక్కి వెళ్ళిపోతారు. సో ధైర్యం తెచ్చుకోండి, వాళ్ళకి భయపడద్దు. యేసుక్రీస్తు మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీ నిరీక్షణ గురించి జవాబు చెప్పండి. ఇఫ్ సంబడి కమ్స్ అండ్ ఆస్క్ యూ రిగార్డింగ్ ఎనీథింగ్, టెల్ దెమ్ హూ ఈస్ యువర్ హోప్, టెల్ దెమ్ వాట్ ఈస్ యువర్ హోప్. ఎంత ఫ్యాసినేటింగ్ ఉందో చూడండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ విశ్వాసం గురించి ఎవరైనా అడిగితే మీరు మతాల గురించి మాట్లాడకండి. ఆ మతం తప్పు, ఈ మతం తప్పు, ఆడి తప్పు, ఈడి తప్పు, అది రైట్ మాట్లాడకండి. టెల్ దెమ్ హూ ఈస్ యువర్ హోప్, టెల్ దెమ్ వాట్ ఈస్ యువర్ హోప్, టెల్ దెమ్ హౌ యు ఆర్ లివింగ్ యువర్ ఎవ్రీడే లైఫ్ హ్యావింగ్ దట్ హోప్. మీ నిరీక్షణ ఎవరో చెప్పండి. ఎవరి మీద మీరు నమ్మకం పెట్టుకున్నారో చెప్పండి. ఎవరిని బట్టి ఇలా మీరు ఓర్చుకొని బతుకుతున్నారో చెప్పండి. ఇలా బ్రతకడానికి కావాల్సిన శక్తిని, ఆశను ఎవరిస్తున్నారో ఎవ్రీడే, అది మీరు చెప్పండి. ఆ హోప్ మాకు కూడా కావాలి అని వాడికి అనిపించాలి. కానీ ఎన్ని వితండవాదాలు రా, ఎవడ మతాన్ని నాడు సమర్థించుకుంటాడనే లాజిక్ వద్దు మనకి. we're not talking about religion, we're talking about a person called Christ, and we're talking about hope that Christ gives. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము. ఆయనతో ఉండాల్సిన అవినాభావ అన్యోన్య సంబంధం గురించి మాట్లాడుతున్నాం. ఆయన మనకిచ్చే ఒక ఆశ, హోప్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. when all is gone, still I have a hope. మొత్తం నన్ను విడిచిపోయినా సరే, నాకేమి లేకపోయినా సరే, I still have a hope. That hope is Christ. You talk about hope. మీ నిరీక్షణ గురించి మీరు ఆన్సర్ చెప్పండి. అడుగు ప్రతివానికి సాత్వికంతో చెప్పండి, భయంతో చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు ఆన్సర్ ఇచ్చే దాన్ని బట్టి చెప్పొచ్చు మీరు ఎంత పరిణతి సాధించారు. సాఫ్ట్గా చెప్పండి, హంబుల్గా చెప్పండి. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ బ్రదర్, Christ is my hope. Let them know that you are talking really about a real person. ఎప్పుడైతే మీరు చేస్తారో, దేవుడట మీ సత్ప్రవర్తన విషయంలో మీ మీద అపనింద వేసే వాళ్ళు సిగ్గుపడేలాగా మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తాడట. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. క్రిస్టియన్ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ప్రాస్పరిటీ బోధకులు ఏనాడు చెప్పని ఒక ట్రూత్ వాళ్ళు ఎప్పటికీ ముట్టుకోరు అది. కానీ పేతురు పదే పదే చెప్తున్నాడు, రిమెంబర్
యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని చిత్తం అలాగూ ఉన్న యెడల, దేవుని చిత్తం ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? ఆ ప్రాస్పరిటీ బోధకులకి సమ్ టైమ్స్ గాడ్ విల్స్, అలాగే కుదురుద్ది అన్నాడు ఒక ఆయన. నేను చూస్తా చూస్తా నా కొడుక్కి దెబ్బలు కొట్టేసి నా బిడ్డకి పెయిన్ వచ్చేలా చేస్తానా? నేను అటువంటి తండ్రిని కాదు అన్నాడు ఒక ఆయన. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ పెయిన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ టాకింగ్ అబౌట్ గాడ్స్ విల్. నిన్ను తన పోలికలోకి మార్చటానికి ఒక తర్ఫీదు గుండా తీసుకెళ్తున్నప్పుడు ఇటువంటి శ్రమలు, బాధలు దేవుడు అనుమతిస్తాడని బైబిల్ చెప్తుంది. క్రమశిక్షణ అంటున్నాం. క్రమశిక్షణ నీకు ఇబ్బందిగా అనిపించవచ్చు తాత్కాలికంగా, అది నీకు ఇచ్చే ఫలాలు వేరుగా ఉంటాయి. దేవుని చిత్తం అలా ఉంటుంది సమ్ టైమ్స్. ఏంటది? కీడు చేసి శ్రమ పడదామా, మేలు చేసి శ్రమ పడదామా? వాట్ విల్ యూ చూస్? చెప్పండి. కీడు చేసి శ్రమ పడటమా, మేలు చేసి శ్రమ పడటమా? ఎంత కాదనుకున్నా కూడా ఉన్నతమైన ప్రమాణం విలువేంటో తెలుసా? మేలు చేసి శ్రమ పడటం. లోకానికి ఇది నచ్చదు. లోకానికి ఇది నచ్చదు. లోకం ఏం కోరుకుంటుందో తెలుసా? కీడు చేసినా కూడా నాకు శిక్ష రాకూడదు, కీడు చేసినా కూడా నన్ను ఎవడేం అనకూడదు. అది లోకం. యేసుక్రీస్తు వారి మాదిరి ఏంటో తెలుసా? మేలు చేసి ఒకవేళ మాట పడాల్సి వస్తే కూడా ఐఎమ్ రెడీ. అది యేసుక్రీస్తు వారి ఔన్నత్యం. దేవుని చిత్తం అలా ఉంటే మేలు చేసి కూడా సఫర్ అవ్వాల్సి వస్తే మంచిదే, ఎందుకంటే దేవుడు ఇంటర్ఫీర్ అవుతాడు. నేను తప్పు చేశాను, దానికి తగిన పర్యవసానాలు అనుభవిస్తున్నాను, నార్మల్. ఓకే, నీది నువ్వు కానీ అంటాడు దేవుడు నా వైపు చూసి. మీ వైపు చూసి ఒకవేళ మీరు మేలు చేసి మీరు ఇబ్బందులు పడతా ఉంటే దేవుడు మీ మీద ఒక స్పెషల్గా చూస్తాడు, ఒక దృష్టి. నువ్వేం చేయలేదా కానీ సఫర్ అవుతున్నావా? ఓకే, నీ సంగతి నేను చూస్తాను. మంచిదట అది. దేవుడి కళలో పడతాం. కీడు చేసి దేవుడి కళలో పడటం కంటే మేలు చేసి దేవుడి కళలో పడటం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. మనకు అర్థం కాదు, లేదా మన మనసు ఒప్పదు, బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వారు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో బాధలు అనుభవించాడు, చంపబడ్డాడు, ఆత్మ విషయమై బ్రతికించబడ్డాడు, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ యేసుక్రీస్తు వారు మాదిరిని తీసుకొస్తున్నాడు. 2వ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళీ సేమ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. అది అర్థం. ఇంకొంచెం ఎలాబొరేట్గా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మేలు చేసే సఫర్ అయ్యాడు. ఆయన నీతిమంతుడు. ఆయన శిక్ష పొందటానికి, శిక్ష పడటానికి ఏ తప్పు చేయలేదు. ఆయనంత నీతిమంతుడు ఇంకెవరూ లేరు భూమి మీద. నీతిమంతుడు, కానీ అనీతిమంతుల కొరకు చంపబడ్డాడు. అనీతిమంతుల కొరకు చంపబడ్డాడు. అన్యాయంగా సిలువేశారు ఆయన. మీకు ఈజీగా ఉంటాయి, కొంచెం టఫెస్ట్ ప్యాసేజ్, బట్ నేను కొంచెం ఒక చిన్న క్లాసిఫికేషన్ ట్రై చేస్తున్నాను. కొంచెం మీరు నాతో పాటు ట్రావెల్ చేయండి. నేను ఇలా చదువుకుంటా వెళితే మనకు సమయం చాలదు కాబట్టి 2 లేక 3 విషయాలు ఉన్నాయి. పేతురు కొంచెం కాంప్లికేటెడ్గా రాశారు. అదొక రైటింగ్ స్టైల్ అనుకోవాలో, లేకపోతే పేతురు గారి అంటే రచనా శైలి అనుకోవాలో, లేదా కావాలని మిక్స్ చేసి చెప్పడంలో ఒక పర్పస్ ఉంది అనుకోవాలో తెలియదు. కానీ నాకైతే ఒక ప్రయోజనం ఉంది అని అనిపిస్తుంది. ఏంటి ఆ ప్రయోజనం అంటే, ముందు నేను యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడతాను. మేలు చేసి శ్రమ పడితే ఏంటి మంచిది అంటే వచ్చే ఫలితాలు మంచిది. కీడు చేసి శ్రమ పడితే వచ్చే ఫలితాలు శిక్ష, పర్యవసానాలు. మేలు చేసి శ్రమ పడితే వచ్చే ఫలితాలు ఆశీర్వాదాలు, దేవుని కొలమానం. మొదటి ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారట. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు. అంటే మేలు చేసి శ్రమ పడిన కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తున్నాడు అంటే, మీరు జాగ్రత్తగా చూస్తే 18వ వచనంలో చంపబడ్డాడు. దాని కింద లైన్లోనే
బ్రతికించబడ్డాడు. సో యేసుక్రీస్తు వారు శ్రమలు అనుభవించారు, లేకపోతే చనిపోయాడు, చనిపోయాడు. తర్వాత బ్రతికించబడ్డాడు, అంటే పునరుద్ధానం, తిరిగి లేచాడు. అయితే ఈ మధ్యలో ఇంకొకటి ఉంది. అదేంటంటే ఆయన ఆత్మరూపిగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు. ఈ వచనంలోనే ఉంది. అంటే 19-20 కలిసి ఉన్నాయి. 19-20లో చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళాడు. సో నేను ఇప్పుడు ఆర్డర్ కొంచెం మళ్ళీ ఇచ్చేస్తున్నాను. ఒకటి, ఆయన శిలువలో చంపబడ్డాడు. చంపబడిన తర్వాత ఆయన పాతిపెట్టాక కింద, లేకపోతే పాతాళం అనే పేరు పెడతారు, పరదేశం అన్నాం పోని, పరదేశం అంటారు, ఇంకేదైనా పేరు, అంటే మృతులు ఉండే ప్లేస్ అన్నమాట. చనిపోయిన తర్వాత చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. సో మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. శ్రమ పడ్డాడు, అంటే సిలువలో శ్రమలు అనుభవించాడు, లేకపోతే బాధలు అనుభవించాడు. చంపబడ్డాడు, చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి కొన్ని విషయాలు ప్రకటించాడు. తర్వాత పునరుద్ధానుడయ్యాడు, తిరిగి ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. ఆ తర్వాత 22వ వచనం కనుక మీరు చూస్తే, అంటే 21లో పునరుద్ధానం అనే మాట ఉంది. సో అది మనకి కనెక్షన్. 22లో దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. సో సీ ద సీక్వెన్స్. శ్రమపడ్డాడు, శిలువలో మరణించాడు, మరణించిన తర్వాత చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడు, తర్వాత పునరుద్ధానుడయ్యాడు, తర్వాత తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడయ్యాడు. అన్యాయంగా శ్రమలు అనుభవించిన యేసుక్రీస్తు వారి ప్యాటర్న్ని మనం కూడా ఫాలో అవుతున్నాము, మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు మనకు కూడా దాన్ని అప్లై చేస్తున్నాడు. మీరు అన్యాయంగా బలవుతున్నారా? గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు అన్యాయంగా హింసలు అనుభవించి పాతిపెట్టబడి తిరిగి లేచి ఇప్పుడు దేవుని కుడిపార్శ్వన హెచ్చించబడి కూర్చున్నాడు. సో మీకు కూడా ఇటర్నిటీ ఎదురు చూస్తుంది, ఇటర్నల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, హెచ్చింపబడిన దేవుడి గ్లోరియస్ రిజల్ట్స్ మీకు కనపడతాయి. యేసుక్రీస్తు వారి మాదిరి మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడు మనం శ్రమ పడతాము, ఒకరోజు మనం అధిగమించి పైకి ఆరోహణమైనట్టుగా, హెచ్చించబడినట్టుగా, ఉన్నత స్థితిలో ఉండి ఆ ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాము. వన్ డే విల్ హ్యావ్ ఎన్ ఇటర్నిటీ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు అనంతంగా అనుభవించే ఒక గొప్ప లైఫ్ మనకు భవిష్యత్తులో రాబోతుంది. మనం తాత్కాలికంగా శ్రమ పడుతున్నాము, శాశ్వత కాలం నిత్యత్వం అంతా ఆశీర్వాదాలు అనుభవించబోయే గొప్ప మహిమకరమైన స్థితిలోకి మనం వెళ్ళబోతున్నాము. ప్రూఫ్ ఏంటంటే యేసుక్రీస్తు వారే. రెండో ఎగ్జాంపుల్ నోవహు. ఈ చెరలో ఉన్న ఆత్మల గురించి నేను చివరిలో చెప్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. రెండో ఎగ్జాంపుల్ నోవహు. 19-20 వచనాల్లో ఉంది. నోవహు సంగతి ఏంటంటే, అన్యాయంగా శ్రమ పడుతున్న వాళ్ళ లాంటి మాదిరి అటువంటి ఎగ్జాంపుల్స్ లో నోహు కూడా ఒకడు వచ్చాడనమాట. నోహు కుటుంబం కూడా ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. మీరు సఫర్ అవుతున్నారా ఏ తప్పు చేయకుండా? ఓకే, రిమెంబర్ నోవా. ఆ రోజుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆ ఎంటైర్ భూమి మీద 8 మందే ఉన్నారట. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ దేవుని మాట నమ్మలేదట. దాదాపు 120 సంవత్సరాలు ఓడ కడత, బాబు జలప్రళయం వస్తుంది, మీరు జాగ్రత్త పడండి, సిద్ధపడండి, మేము ఓడ నిర్మిస్తున్నాము, మీరు మీ కుటుంబాలు ఓడలోకి వచ్చి రక్షించబడండి అని చెప్తే, మీరు ఊహించండి, ఎగతాళి చేసుంటారు, వ్యంగ్యంగా మాట్లాడుంటారు, ఇన్సల్ట్ చేసుంటారు, పిచ్చోళ్ళలాగా ఉన్నారని ఉంటారు. దే ఫేస్డ్ సమ్ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్. హీనంగా మాట్లాడుంటారు, పిచ్చోళ్ళు రైళ్ళు ఓడగట్టుకుంటున్నారు, ఏంటో ఈ నోహు గడికి పని లేదురా,
ఈయన కుటుంబం అందరూ కూర్చొని వాళ్ళు కట్టుకుంటున్నారు. లోకానికి అది వెర్రితనం, లోకానికి అది మూర్ఖత్వం. బయట కూడా లోకం వాళ్ళు అంటుంది కదా, పిచ్చి గొర్రెలు, రకరకాల పదాలు అంటున్నారు. తెలియదు వాళ్ళకి. దే డోంట్ నో వాట్ వీ బిలీవ్ ఇన్, దే డోంట్ నో వాట్ అవర్ హోప్ ఈస్. వాళ్ళు అంటారు, అన్నివ్వండి, ఏం పర్లేదు. వీఆర్ ఆల్వేస్ ఏ మైనారిటీ. మనం ఎప్పుడు అల్పులమే, మనం ఎప్పుడు స్వల్ప జనాంగమే, మనం ఎప్పుడు రెమనెంట్ అంటాం, మనం ఎప్పుడు శేషించిన కొద్ది మందిలో ఉండే ప్రజలమే. సిచ్యువేషన్స్ ఏం మారలేదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి చోట విశ్వాసుల సమూహాలు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. గుంపులు గుంపులుగా అశేషమైన జనాలు ఉంటారు. ఎక్కడో ఒక చోట ఓ గుప్పెడు ప్రజలు ఉంటారు. దే బిలీవ్ ఇన్ క్రైస్ట్. అన్యాయంగా బలవుతున్నారా? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్. నోహు ఏం చేశాడు చూడండి. తన విశ్వాసం సన్నగిల్లలేదు, ఓడ కట్టడం మానలేదు, తన కుటుంబం వెనక తగ్గలేదు. వాళ్ళు అలాగే కన్సిస్టెంట్గా, కమిటెడ్గా ఆ నమ్మిన ఆ వార్తకు, దేవుడు చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. సమయం వచ్చింది, జలప్రళయం వచ్చింది. అవిధేయులైన వాళ్ళందరూ ఆ జలప్రళయంలో కొట్టుకుపోయారు. ఆ ఓడలో ఉన్న ఈ 8 మంది మాత్రం రక్షించబడ్డారు. ఆ తర్వాత యు నో ద సమ్మరీ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ ఏంటది? నోహు కుటుంబం కూడా మీలాగే సఫర్ అయ్యారు. బట్ చూడండి, వాళ్ళు రక్షించబడ్డారు. మేము సఫర్ అవుతున్నామని మీరు అనుకుంటున్నారా? పేతురు వాళ్ళతో అంటున్నాడు, నోహు కుటుంబాన్ని మాదిరిగా తీసుకోండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని సస్టైన్ చేస్తాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యేసుక్రీస్తు వారి ఆ ఎగ్జాంపుల్ తీసుకోండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మీకు బ్రైట్ గ్లోరియస్ ఇటర్నిటీ ఇవ్వబోతున్నాడు. 2 ఎగ్జాంపుల్స్, ఒకటి నోహు, ఒకటి యేసుక్రీస్తు వారు. రెండిట్లోంచి ప్రిన్సిపల్ ఒకటే. నమ్మిన దానికోసం దేవుని సరెండర్ అవ్వండి, కన్సిస్టెంట్గా ఫెయిత్లో కొనసాగండి. ఇట్ ఈస్ గాడ్ హూ విండికేట్స్, ఇట్ ఈస్ గాడ్ హూ ఎగ్జాల్ట్స్ us, అండ్ ఇట్ ఈస్ గాడ్ హూ బ్లెస్సెస్ us. మనల్ని నిరూపించే దేవుడే, మనల్ని హెచ్చించే దేవుడే, మనల్ని ఆశీర్వదించే దేవుడే. ఇంకెటు చూడొద్దు, ఆయన వైపే చూడండి అని చెప్తున్నాడు. ఇలా చెప్తూ 2 ఇబ్బందికరమైన మాటలు మాట్లాడాడు. అందుకే చివరికి వచ్చాను నేను. ఏంటి 2 ఇబ్బందికరమైన మాటలు అంటే, ఒకటి బ్యాప్టిజం. బాప్తిజం అనే పదం వాడగానే మనకు వచ్చిన ప్రాబ్లం అంటే నీటి బాప్తిజం అని అనుకుంటాం. చాలా మంది ఇందులోంచి రకరకాల ఇంటర్ప్రిటేషన్ తీసి వక్రీకరించే బోధలు చేశారు. దిస్ ప్యాసేజ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ వాటర్ బ్యాప్టిజం. నోహు సందర్భాన్ని పోలుస్తూ ఇంకోటి ఏదో చెప్తున్నాడు ఆయన. నోహు ఓడలోనికి వెళ్ళాడు. ఆ ఓడ నీళ్ళల్లో ఉంటూనే నీళ్ల నుంచి రక్షించబడింది అనమాట. ఓడలోకి రాగానే ఓడ ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఆ నీళ్ళల్లోనే ఉన్నారు. ఆ నీళ్ళలో ఉంటూనే వాళ్ళు సేఫ్గా ఉన్నారు. అది పేతురు చెప్పాలనుకున్న మాట. నీటి ద్వారా రక్షించబడ్డారు అనే మాట మీకు ఎక్కడైనా అర్థం వస్తే, వాళ్ళని రక్షించిన నీళ్లు కాదు, యాక్చువల్గా శిక్షించిందే నీళ్లు. ఉపద్రవం, జలప్రళయం అంటేనే నీళ్లు. ఆ నీళ్లు రక్షించవు, ఆ నీళ్లు ఎప్పుడు ముంచేస్తాయి. కానీ అందులోనే వాళ్ళు రక్షించబడ్డారని చెప్పడానికి వాడిన మాట. నీళ్లలో ఉన్నారు వాళ్ళు, కానీ ఓడలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మునిగిపోలేదు. ఆ నీళ్లు రక్షించలేదు, ఆ నీళ్లలో ఉంచి దేవుడు వాళ్ళని రక్షించాడు. కానీ నీళ్ళకు దూరంగా ఏం తీసుకెళ్ళలేదు, అక్కడే ఉంచాడు. సో మీరు మీ శ్రమల్లో ఉంటారు, మీ పరిస్థితులు అక్కడే ఉంటాయి, బట్ మీరు సేఫ్గా ఉంటారు. మీకు కావాల్సిన దేవుడు మీకు ప్రొవైడ్ చేస్తాడు. అది ఒక పోలిక. సో ఇట్స్ నాట్ అబౌట్ వాటర్ బ్యాప్టిజం. రెండోది, నీటి ద్వారా ఎవరు రక్షణ పొందరు, ఆ స్టేట్మెంట్ మనం ఈజీగా కొట్టేయచ్చు. రెండోది, ఆ కింద వచ్చిన దానికి సాదృశ్యమైన బాప్తిసం అనగానే మన వాళ్ళు నీటి బాప్తిసం అనుకోండి, ఎందుకని అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి. కానీ మీరు ఆ వచ్చిన చాలా జాగ్రత్తగా చూస్తే అది నీటి బ్యాప్టిజం కాదు అని మనకు అర్థమైపోతుంది. ఎందుకు అనంటే నీటి బ్యాప్టిజం మనం రక్షించదు.
రక్షించబడ్డాక మనం బ్యాప్టిజం తీసుకుంటున్నాం కాబట్టి ఆర్డర్ వేరు. రక్షించబడిన వ్యక్తి బ్యాప్టిజం తీసుకుంటున్నాడు, కానీ బ్యాప్టిజం తీసుకోవటం ద్వారా మనం రక్షించబడలేదు. కొంతమంది ఈ వచనాలను వక్రీకరిస్తున్నారు. మీకు సింపుల్, నేను 2-3 క్లూస్ చూపిస్తాను. ఒకటి, శరీర మాలిన్యము తీసివేయదు, అదేమి మిమ్మల్ని క్లీన్ చేయదు. కాబట్టి దాని పర్పస్ స్నానం చేయటం, శుభ్రంగా అయిపోవటం అది కాదు. హీస్ నాట్ టాకింగ్ అబౌట్ బాడీ ఆర్ క్లెన్సింగ్, హీస్ టాకింగ్ అబౌట్ హార్ట్. ఎక్కడుంది అది? నిర్మలమైన మనస్సాక్షి. ఈ బ్యాప్టిజం వల్ల మీకు వస్తున్న రిజల్ట్ ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి అంటే మన అంతరంగాలను దేవుడు పరిశుభ్రపరుస్తున్నాడు, మన మనస్సాక్షిని క్లెన్స్ చేస్తున్నాడు, మనకుండే గిల్టీ ఫీలింగ్, అపరాధ భావాలని తీసేస్తున్నాడు. దేవుని దగ్గరికి యథేచ్ఛగా రాగలిగే ఒక యాక్సెస్ దేవుడు మనకి ఇస్తున్నాడు. దేని ద్వారా కలిగిందంటే యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా కలిగిందట. సో ఈ మాట్లాడుతున్న ఈ బ్యాప్టిజము నీటి బ్యాప్టిజం కాదు, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా కలిగిన బ్యాప్టిజం. సో బాప్తిజం అంటే నీటి బ్యాప్టిజం అని అన్నిసార్లు అర్థం రావట్లేదు. బాప్తిజం అనే దానికి బైబిల్ చెప్తున్న ఒక అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారితో ఏకమవ్వటం, యూనియన్ విత్ క్రైస్ట్, టు బి యునైటెడ్ విత్ క్రైస్ట్. ఎక్కడుంది ఆ మాట? నేను చదివి సమాప్తి చేస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం కనుక మీరు చూడగలిగితే ఒక చక్కటి వచనం ఉంది. మేబీ కొంతమందికి అనుమానం నివృత్తి అవ్వటానికి ఉపయోగపడుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం కనుక మీరు చూస్తే, రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం దాని ఏమంటున్నాడంటే, ఆయనతో ఐక్యము గలవారమై, ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యమవుతున్నాము, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో ఆయనతో ఐక్యమవుతున్నాము. ఆ పై వచనాలు కూడా మీరు చూడండి. పదే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయనలో మనం ఐక్యమవుతున్నామని చెప్పటానికి పైన రాసిన పదం బాప్టిజం అనే పదం ఉంది. సో క్రీస్తులో బాప్తిజం అన్నప్పుడు క్రీస్తు ఒకటవుతాం. పరిశుద్ధాత్మ బాప్తిజం అన్నప్పుడు యేసుక్రీస్తు వారితో నేను ఒకటయ్యి, యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచి నేను క్రీస్తు ఏకమైనప్పుడు పరిశుద్ధాత్ముడు నా హృదయంలోనికి వస్తున్నాడు. స్పిరిట్ బ్యాప్టిజం అంటే పైనుండి ఏదో కుమ్మరించడం అట్లా అనుకోమాకండి. వెన్ స్పిరిట్ ఈస్ గివెన్ టు మీ, పరిశుద్ధాత్మ నాకు ఎప్పుడు అనుగ్రహించబడుతున్నాడు? యేసుక్రీస్తు వారితో నేను ఒకటైనప్పుడు. నేను యేసుక్రీస్తు వారితో ఒకటి ఎప్పుడు అవుతున్నాను? నేను మారుమనసు పొందినప్పుడు. సీ ద ఆర్డర్. నేను రక్షించబడినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, ఐ అండ్ క్రైస్ట్ యునైటెడ్, ఐక్యపరచబడ్డాం. దెన్ పరిశుద్ధాత్మ నన్ను స్వాధీనం చేసుకుని నా హృదయంలోనికి వచ్చాడు. దట్స్ వాట్ వీ కాల్ బ్యాప్టైజ్డ్. నీటి బాప్టిజం గురించి ఇక్కడ మాట్లాడలేదు. నీటి బాప్తిసం పరిశుద్ధాత్మ బాప్తిసం నాకు కలిగింది, పరిశుద్ధాత్మ నా అంతరంగంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు నా రక్షకుడు, ఇప్పుడు నేను దేవునితో ఐక్యపరచబడ్డాను అని చెప్పటానికి నీటి బాప్తిసం సాదృశ్యంగా వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడు నీటి బాప్తిసం గురించి చెప్పట్లేదు, మనం రక్షించబడిన సందర్భం గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా మీరు ఎలా ఒకటయ్యారో, యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన పునరుద్ధానం మూలంగా మీకు మీ మనస్సాక్షి మీకు నిర్మలమైన కాన్షియస్, అంటే మీకు మీరే ఆన్సర్ చెప్తారట. ఏమనంటే, సి క్రైస్ట్ నన్ను ఏం చేశాడు చూడండి, దేవుడు నన్ను ఎలా రక్షించుకున్నాడు చూడండి అని మీరు జవాబు చెప్పగలుగుతారు. 2, చెరలో ఉన్న ఆత్మలు. ఒకటి, ఇది నీటి బాప్టిజం కాదు, ఇది రక్షించబడిన అనుభవాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఐక్యమైన అనుభవాన్ని బ్యాప్టైజ్డ్ అని అంటున్నారు. సో బాప్టిజం అనే పదం బైబిల్లో వచ్చినప్పుడల్లా కూడా మనం అనుకునే నీటి బ్యాప్టిజంగా తీసుకోవద్దు, అక్కడ సందర్భం బట్టి తీసుకోండి. యునైటెడ్ అనే అర్థంలో బైబిల్ వాడుతుంది కొన్ని సందర్భాల్లో. మరొక ఇబ్బందికరమైన మాట ఏంటంటే చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు అన్న సందర్భాన్ని
నోహు సందర్భంతో ఎలా కనెక్ట్ చేశారు అన్నప్పుడు కొంతమంది ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారు అంటే భూమి మీదకి రావడానికి ముందే నోహు కాలంలో ఒక రౌండ్ వేసి వచ్చాడని. బైబిల్ అలా అంటలేదు. బైబిల్ అంటున్న కాంటెక్స్ట్లు వేరు. ఒకటి, యేసుక్రీస్తు వారు ఇందాక నేను చెప్పినట్టుగా చనిపోయిన తర్వాత ఆ మృతుల దగ్గరికి వెళ్ళి ప్రకటించినట్టు, చెరలోని ఆత్మల దగ్గరికి వెళ్ళాడని. మరి ఈ స్టోరీకి నోహుకి ఏంటి సంబంధం అంటే, కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే మేబీ రెండు అనుకోవచ్చు. ఒకటి, పడిపోయిన దురాత్మలు అని కొంతమంది అంటారు. చెరలో ఉన్న ఆత్మలు అంటే అపవాది, అంటే సాతాను తిరుగుబాటు చేసినప్పుడు పడద్రోయబడిన దురాత్మలు ఏవైతే ఉన్నాయో ఫాలెన్ ఏంజల్స్ వాళ్ళు అని అంటారు. కొంతమంది ఏమంటారంటే చనిపోయిన వాళ్ళు, అంటే యేసుక్రీస్తు వారి ముందు పాత నిబంధన కాలంలో మరణించిన వాళ్ళందరూ, యేసుక్రీస్తు వారి మరణానికి ముందు మరణించిన వాళ్ళందరూ. డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఇది కొంచెం అంత స్పష్టంగా ఉన్న వచనాలు అయితే కావు. బట్ రెండు మాటలు నేను చెప్పి కొంచెం బ్యాలెన్స్ చేసే ఇంటర్ప్రిటేషన్ వైపు వస్తాను. ఒకటి, జలప్రళయం టైంలో కేవలం విచ్చలవిడిగా వ్యభిచారాలు చేశారని, లేకపోతే దేవునరులు మనుష్య కుమారులు ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని, దానివల్ల దేవుడు జలప్రళయం తీసుకొచ్చి సృష్టి మొత్తాన్ని నాశనం చేశాడా అంటే, అంతకంటే ఘోరమైన పనులేవో జరిగాయి. లేకపోతే దేవుడు అంత వినాశనాన్ని సృష్టి మొత్తాన్ని తుడిచిపెట్టేసి అంత కార్యక్రమం చేస్తుండకపోను అని కొంతమంది ఉద్దేశం. కొంతమంది ఏమంటారంటే ఈ పడిపోయిన దురాత్మలు జలప్రళయం టైంలో నోహు కాలంలో చాలా విచ్చలవిడిగా ప్రవర్తించాయి కాబట్టి వాటిని పనిష్ చేయటానికి జలప్రళయం తీసుకొచ్చాడని ఒక ఆలోచన కొంతమంది ఏమంటారంటే ఈ పడిపోయిన చెరలో ఉన్న ఆత్మలు అన్నప్పుడు చనిపోయిన వాళ్ళు మనుషులే. రెండు పరిగణిస్తున్నారు. ఒకటే పట్టుకొని మనం వేలాడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆ మృతుల దగ్గరికి వెళ్ళి, లేదా ఫాలెన్ ఏంజల్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పుంటాడు. ఏమని? సపోజ్ మృతులు అంటే మనుషులు అనుకోండి, అబ్రహాము, దావీదు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. ఒకవేళ నేను గెస్సింగ్, మీకు పుట్టినే ఈ వచనం ఇలా చెప్తుందని నేను అంటలేదు. నేను దీనికి ఏమంటున్నానంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది ఇస్తున్నాను, ఊహించుకోవటానికి, పాసిబుల్ అని అనుకోవటానికి. అంటే దీని నా ఫోకస్ దేని మీద అంటే ప్రకటించును అనే మాట మీద నా ఫోకస్. అబ్రహాము, దావీదు, ఇస్సాకు, యాకోబు, మోషే లాంటి వాళ్ళు చనిపోయారు. చాలా మంది పాత నిబంధనలో భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు రాబోయే మెస్సయ్య కొరకు ఎదురు చూసి మరణించారు. మరి వాళ్ళకి హోప్ ఏంటి? వాళ్ళు ఎలా రక్షించబడతారంటే మనం ఏమంటున్నాం? బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టే. పాత నిబంధనల వాళ్ళైన విశ్వాసాన్ని బట్టే, కొత్త నిబంధన వాళ్ళైన విశ్వాసాన్ని బట్టి. వాళ్ళందరూ రాబోయే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తారు. మనమందరం వచ్చిన మెస్సయ్య మీద విశ్వాసం ఉంచుతున్నాం. సో మీరందరూ నా కొరకు ఎదురు చూశారు కదా మెస్సయ్య రావాలని. నేను వచ్చాను, 33 సంవత్సరాలు భూమి మీద జీవించాను, సిలువలో మరణించాను, పాతిపెట్టబడ్డాను, ఇదిగో మీ దగ్గరికి వచ్చాను. నేను వచ్చిన విమోచన కార్యం సంపూర్తిగా నెరవేర్చాను. మీరు ఇక హ్యాపీగా ఉండండి, ఇటర్నిటీ మీకోసం ఎదురు చూస్తుంది. దేవుడు మీకు కోసం సంకల్పించిన నిత్య జీవం, విమోచన, రక్షణ మీకు అనుగ్రహించబడింది అని ప్రకటించిన ఏంజల్స్ అనే మాట కొంచెం నీరెస్ట్గా అనిపిస్తుంది, రెలవెంట్గా. సో ఈ ఫాలెన్ ఏంజల్స్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు అనమాట, ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. ఏమనంటే, క్రాస్లో నేను ఏం చేశాను? ఐ హ్యావ్ ఫినిష్డ్ ద రిడెంప్షన్ టాస్క్. నెక్స్ట్ ఇక మిగిలింది ఏంటంటే జడ్జ్మెంట్. బివేర్, మీ సంగతి తెలుస్తాను వెరీ సూన్ అని ప్రకటించాడు. ఇది సబ్ సెట్ లాంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఎలాగూ కిందకి వెళ్ళాడని చెప్తే ఆ క్రమంలోనే పేతురు గబుక్కుని 2-3 విషయాలు ఒక హింట్ లాగా విసిరేశాడు మనకి. నోహు గురించి చెప్తానే బ్యాప్టిజం గురించిన, సాల్వేషన్ గురించిన కొన్ని హింట్స్ అలా విసిరేశాడు. ఇవన్నీ సబ్ పాయింట్స్ అనమాట. ఈ సబ్ పాయింట్స్ని కూసేపు పక్కన పెడితే మెయిన్ పాయింట్స్ మనకు రెండే. నోహు కుటుంబాన్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోండి. శ్రమలో ఉన్నవాడు ఎలా రియాక్ట్ అవ్వాలో
నోహు కుటుంబాన్ని చూసి ధైర్యం తెచ్చుకోండి. శ్రమలో ఉన్న వాళ్ళు ఎలా జీవించాలో యేసుక్రీస్తు వారిని చూసి ధైర్యం తెచ్చుకోండి. నోహు కుటుంబం ఎలా రక్షించబడింది, యేసుక్రీస్తు వారు ఎలా హెచ్చించబడి తండ్రి పక్కన ఆసీనుడయ్యాడో, ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మేలు చేసి శ్రమ పడితే మంచిదా అంటే మంచిది అని ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయి. నోహు కుటుంబం నష్టపోలేదు, యేసుక్రీస్తు వారు ఏం నష్టపోలేదు. ఈయన ఉన్నతంగా హెచ్చించబడ్డాడు, వాళ్ళు సంపూర్ణంగా రక్షించబడ్డారు. క్రైస్తవుడు శ్రమానుభవంలో కోల్పోయేదే ఉండదు. తాత్కాలికంగా సఫర్ అవుతాడు, బట్ ఏం కోల్పోవట్లేదు. దేవుడు వాటన్నిటికీ మించిన గొప్ప ఆశీర్వాదాలు, ఉన్నత స్థితిని వాళ్ళ కొరకు సిద్ధం చేసి ఉంచుతున్నాడు. అందుకేమంటున్నాడంటే, ప్రభువును, యేసుక్రీస్తుని మీ ప్రభువుగా మీ హృదయాలు ప్రతిష్ఠించుకోండి. దేనికి భయపడద్దు, దేనికి కలవరపడద్దు. ఆయన మాదిరిని చెల్లాడు, ఆ మాదిరిని మనం అనుసరిస్తే మనం కూడా అలాగే ముందుకెళ్తాం, అలాగే అధిగమిస్తాం, అలాగే ఆశీర్వదించబడతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.